ఆనందీశ్వరాయ 11/5/2026 తారీఖు నాడు భారతదేశ అమేయ నాగరికతకు సోమనాథ్ దేవాలయం ఒక మహోన్నత చిహ్నం. 1000 ఏళ్ల వినాశకర దాడుల తర్వాత కూడా సోమనాథ్ నేడు మన ఆత్మగౌరవానికి, సాహసానికి ప్రతీకగా నిలిచింది. 75 ఏళ్ల క్రితం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ దృఢ సంకల్పంతో ఆధునిక సోమనాథ నిర్మాణం ప్రారంభమైంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీజీ నాయకత్వంలో నేడు ఈ పుణ్యభూమి భారతీయ సాంస్కృతిక పునర్జీవనానికి వేదికగా నిలుస్తుంది. దీన్ని పురస్కరించుకొని ఈ సువర్ణఘట్టానికి కనులారా వీక్షించండి. ముఖ్య కార్యక్రమాలు దేవాలయంలో చేయవలసిన రేపు 11వ తారీఖు నాడు శ్రీ మానందేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ ముఖ్య కార్యక్రమం నాడు సోమనాథ్ వారసత్వ సంపద గురించి దేవస్థానంలో ముఖ్యమైన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ముందుగా కలశయాత్ర, ముందుగా స్వామివారికి అభిషేకము, ఆ తర్వాత కలశయాత్ర, భజన సంధ్య, ఓంకార మంత్ర జపము, సోమనాథ్ పుస్తకంలో మంత్రలేఖనం, సోమనాథ్ అనుబంధ గాథల పఠనం కూడా నిర్వహిస్తాము. కావున 50 మంది భక్తులు కూడా ఈ మహత్తర కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర అవుతారని ఆశిస్తున్నాం. ఓం నమో మహానందీశ్వరాయ. మన భారతదేశంలో ప్రముఖమైనటువంటి శైవ క్షేత్రాలలో ఒకటి మరియు 12 జ్యోతిర్లింగాలలో ప్రముఖమైనటువంటిది అయిన సోమనాథ క్షేత్రాన్ని ముష్కరులు దాడి చేసి 1000 సంవత్సరములు పూర్తి అయిన సందర్భంగా, అలాగే ఆ యొక్క సోమనాథ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది భక్తులకి అందుబాటులో తెచ్చి 75 సంవత్సరములు అయిన సందర్భంగా కేంద్ర ప్రభుత్వము మరియు రాష్ట్ర ప్రభుత్వముల యొక్క ఆదేశం మేరకు ఎల్లుండి మహానంది క్షేత్రంలో ఆ యొక్క క్షేత్రం యొక్క ఔన్నత్యాన్ని అందరికీ కూడా తెలియజేయాలి అనేటువంటి సంకల్పంతో ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఉదయం శ్రీ కామేశ్వరి సమేత మహానందీశ్వర స్వామి వార్లకు ప్రత్యేకంగా సోమనాథ స్వామి యొక్క సంకల్పాన్ని చేసి అభిషేక అర్చనలు చేసి అనంతరం కలశములు తీర్థములతో క్షేత్రంలో ఉన్నటువంటి 4 మాడవీధుల గుండగా మహిళా భక్తులు ఇతర భక్తులతో కలిసి ప్రదక్షిణంగా మంత్రోక్తంగా వచ్చి స్వామికి పూజాధికాలు నిర్వహించడం, అట్లాగే శివనామ సంకీర్తనములు ఆ రోజంతా కూడా చేయడం చేస్తూ ప్రధానంగా సాయంత్రం 6 గంటలకు మహానంది క్షేత్రంలో ఉన్నటువంటి మండపంలో ప్రత్యేకంగా భక్తులందరినీ కూడా ఒకే స్థలంలో కూర్చోబెట్టి ఓంకారనాదం చేయాలి అనేటువంటి సంకల్పాన్ని కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ వారు తెలియజేసినందున ఈ యొక్క కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా సర్వాంగ సుందరంగా నిర్వహించడం జరుగుతుంది. కావున మే 11వ తారీఖు జరిగేటువంటి ఈ యొక్క పూజా కార్యక్రమాలతో పాటుగా ప్రధానంగా ఉదయం జరిగేటువంటి కలశ ప్రదక్షిణము, సాయంత్రం జరిగేటువంటి ఓంకార సామూహిక నాదంలో భక్తులందరూ కూడా విశేషంగా పాల్గొని అందరూ కూడా మన యొక్క దేశ క్షేత్రములకు మన యొక్క సనాతన ధర్మాన్ని పరిరక్షించేటువంటి వాటిలో ప్రతి ఒక్కరూ కూడా పాత్రులు కావాల్సిందిగా అందరినీ కూడా ప్రార్థన చేస్తున్నాం.